గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. బైక్ పై స్పీడ్ గా వెళ్లిన యువకులపై ప్రతాపం చూపెట్టారు. ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదారు. కర్రతో యువకుల అరికాళ్లపై పోలీసులు దాడి చేశారు. పబ్లిక్ అవేర్నెస్ అంటూ చితకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. కొట్టొద్దంటూ యువకులు వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. బైక్ పై స్పీడ్ గా వెళ్లిన యువకులపై ప్రతాపం చూపెట్టారు. ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదారు. కర్రతో యువకుల అరికాళ్లపై పోలీసులు దాడి చేశారు. పబ్లిక్ అవేర్నెస్ అంటూ చితకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. కొట్టొద్దంటూ యువకులు వేడుకున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బైక్ పై స్పీడ్ గా వెళ్లిన యువకులపై తమ ప్రతాపం చూపెట్టారు. ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదుతున్నారు. ప్రజెంట్ మనం ఆ దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ముగ్గురు యువకులు బైక్ పై స్పీడ్ గా వెళ్తున్న నేపథ్యంలో వారిని పట్టుకుని కింద కూర్చోబెట్టి వారి కాళ్లపైన అరికాళ్లపైన కర్రతో బాదుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 1, 2, 3 అంటూ కూడా ఎన్ని దెబ్బలు కొడుతున్నారో వాటిని కూడా కౌంట్ చేస్తూ కూడా ఆ యువకులను చితక్కొడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వద్దు సార్ కొట్టొద్దు అంటూ కూడా వారు ఎంత వేడుకుంటున్నా కూడా కనికరం చూపించకుండా ప్రతాపం చూపిస్తున్నారు పోలీసులు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. కేవలం ఓవర్ స్పీడ్ తో వెళ్లారా లేదంటే నార్మల్ స్పీడ్ తో వెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి కూడా తెలుసుకోవాల్సింది ఉంది. పబ్లిక్ అవేర్నెస్ అంటూ కూడా ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొట్టొద్దంటూ యువకులు వేడుకుంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే ఇష్యూపై కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బైక్ పై స్పీడ్ గా వెళ్తూ యువకులైతే పట్టుబడ్డారు. అయితే డబ్బులు ఇవ్వాలని 3 టౌన్ సిఐ రమేష్ బాబు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు లేవని యువకులు చెప్పడంతో సిఐ తన ప్రతాపం చూపెట్టినట్లు తెలుస్తోంది. 3 రోజులుగా పోలీసుల అదుపులోనే యువకులున్నారు. నడి రోడ్డుపై ముగ్గురిని చావబాదారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదైనా తప్పు చేస్తే ఈ రేంజ్లో పనిష్మెంట్ ఇస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బైక్ పై స్పీడ్ గా వెళ్లిన యువకులపై ప్రతాపం చూపెట్టారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, సాయి శంకర్, అసలు ఏం జరిగింది? బైక్ పై స్పీడ్ గా వెళ్లడమే వాళ్ళు చేసిన నేరమా? స్పీడ్ గా వెళ్లినందుకే పోలీసులు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నారా? అంటే ఇంకొకటి ఏంటంటే పోలీసులు డబ్బులు అడిగారు, వీళ్ళు ఇవ్వలేదు, అందుకోసమే వారు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అంటూ కూడా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఏం జరిగింది ఓవరాల్ గా? రేఖ, ప్రధానంగా తెనాలిలో 2 టౌన్ పరిధిలో జరిగినటువంటి సంఘటన ఇది. కొంచెం ఆలస్యంగా, అంటే ఈ సంఘటన జరిగి కూడా లాస్ట్ మంత్ జరిగిందనే విధంగా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే అప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి పరిధిలో పోలీసులు దీన్ని రికార్డ్ చేసినట్లు కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ లాగా, అంటే ఒకళ్ళు తప్పు చేస్తే, అంటే స్పీడ్గా బైకులు వెళ్ళడంతో పాటు యువకులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయనే దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలా దీన్ని క్రియేట్ చేశామనే విధంగా కూడా పోలీసులు కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా జరిగిన సంఘటన చూస్తే కొంత అమానుష సంఘటన అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా పోలీసులు ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే 3rd డిగ్రీ కానీ ఎవరిపైన లాఠీ చార్జీ చేయాలన్నా కూడా దానికి సంబంధించి కంపల్సరీగా గైడ్ లైన్స్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరినైతే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విచారణలో పేరుతో కూడా 3rd డిగ్రీ ప్రయోగించకూడదని ఒకవైపు కోర్టులు పదే చెప్తుంటే, పబ్లిక్గా ఒక రోడ్డు మీద కొంతమంది యువకుల్ని అంత దారుణంగా ఒక సిఐ కాళ్ళ మీద తొక్కి పెడితే ఎస్ఐ దారుణంగా కొట్టడం, అది కూడా లాఠీలతో అరికాళ్ళ కోటింగ్ అంటారు పోలీసుల భాషలో చెప్పాలంటే, ఆ విధంగా కొట్టడం అనేది సంఘటన అనేది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏం జరిగిందనే దానికి సంబంధించి అనేక వర్షన్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కానిస్టేబుల్ తన పరిధిలో కానటువంటి ఒక కేసులో ఇన్వాల్వ్ అవటం, ఈ యువకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. అయితే అది ఇవ్వనందువల్లే అతను అక్రమంగా వీళ్ళపైన కేసులు నమోదు చేయడంతో పాటు తన ఒక ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా పూర్తిగా ఎస్ఐ సిఎల్తో కలిసి ఈ విధంగా చేసినటువంటి సంఘటన అనే విధంగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే మరోది మాత్రం పోలీసులు వీళ్ళకి కౌన్సిలింగ్, అంటే స్పీడ్గా వెళ్ళినటువంటి బైకర్స్కి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ రానున్న రోజుల్లో వేరే వాళ్ళు కనుక ఇలా వెళ్తే ఇలాంటి శిక్ష ఉంటుందనడానికి ఒక కౌన్సిలింగ్ లాగా, నిదర్శనంలాగా వాళ్ళని కొట్టి దానిని వీడియో తీసి తర్వాత దానిని పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఉపయోగిద్దాం అనే విధంగా కూడా చిత్రీకరించారనే విధంగా మరో వెర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది జరిగినా కూడా అంత పబ్లిక్గా కొంతమంది యువకుల పైన దారుణంగా కొట్టడం పైన మాత్రం తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఆ పోలీస్ సిబ్బంది ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా చట్టాన్ని గౌరవించి చట్ట పరిధిలోకి నడుచుకోవాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని అతిక్రమించి వాళ్ళే కోర్టు శిక్ష ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి వాళ్ళే శిక్షలు అమలు చేస్తే కోర్టు పరిధిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటి అనే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే కొట్టడం అనేది తీవ్ర నేరంగా భావించవచ్చు అనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేఖ, సాయి శంకర్, ఒకటి డబ్బులు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వారు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఒక వర్షన్ వినిపిస్తుంది. లేదు, ఆ యువకులు ముగ్గురు కూడా దళితులు, అందుకనే పోలీసులు వారిపైన ప్రతాపం చూపిస్తున్నారు అని ఇంకొక వర్షన్. వాళ్ళు స్పీడ్గా వెళ్లారు, అందుకోసమే పోలీసులు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారని 3 వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో ఏది నిజం
రౌడిజం అనుకోవచ్చు. ఒకవేళ స్పీడ్గా వెళ్ళినట్లయితే వాళ్ళపైన చలాన్స్ విధించడము, ఫైన్ కట్టించుకోవడము, పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడాలు ఇవి జరుగుతుంటాయి. కానీ ఈ విధంగా నడి రోడ్డు పైన కూర్చోబెట్టి కొట్టడం అనేది మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్ అనుకోవచ్చా? అసలు ఏంటి దీనికి సంబంధించి? రేఖ, ఈ వీడియోలో మనం క్లియర్గా గమనిస్తే కొంతమంది యువకులు పక్కన బైక్స్ కూడా ఆపున్నాయి. వాళ్ళందరినీ కూడా కాకుండా వీళ్ళు ముగ్గురు పైనే కొట్టడాన్ని కొంత సందేహాత్మకంగా ఉంది. ఒకవేళ బైక్ స్పీడ్కు సంబంధించినటువంటి అంశంలోనే ఒకవేళ వాళ్ళకి మందలించి పంపించినా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఫైన్లు కూడా ఇవ్వచ్చు. కానీ ఇంత దారుణంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరో వర్షన్ ఏంటంటే, కానిస్టేబుల్ ఎవరైతే టూ టౌన్లో పనిచేసేటటువంటి చిరంజీవి అనేటటువంటి కానిస్టేబుల్ తన యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడటం, తన పరిధిలో కానటువంటి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటనలో ఇన్వాల్వ్ అవడం, యువకుల నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 52/225గా 3 రోజులు అంటే కేసు నమోదు చేసి 3 రోజుల పాటు చిత్రహింసలు గురి చేశారనే విధంగా కూడా మరో వర్షన్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వీళ్ళందరి పేర్లు కూడా క్లియర్గా వస్తున్నాయి. చేబ్రోలుకు చెందినటువంటి జాన్ విక్టర్ ఇజ్రాయిల్ అనేటటువంటి సన్ ఆఫ్ ఇజ్రాయిల్ 25 సంవత్సరాలు ఒక అతని పేరు, ఇంకో అతని పేరు షేక్ బాబులా కరీముల్లా అతని తండ్రి పేరుగా చెప్తున్నారు. ఇంకో అతని పేరు దోమ రాకేష్ 25 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు కూడా 25 సంవత్సరాలు, 21 సంవత్సరాలు యువకులు, 25 సంవత్సరాలు, మొత్తం ముగ్గురికి సంబంధించి కూడా దాడి అయితే జరిగినట్టు తెలుస్తుంది. మరి క్లియర్గా అయితే మాత్రం కేసుకు సంబంధించినటువంటి అంశంలోని ఈ దాడి జరిగిందా అనే విధంగా కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సంఘటన అంతా కూడా క్లియర్గా పోలీసులే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, సిఏ ఎస్ఐ వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తుంటే వేరే కానిస్టేబుల్ దీన్ని రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఒకవేళ నిజంగానే ఏదైనా విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే స్టేషన్ పరిధిలో చేయొచ్చు, స్టేషన్ లోపల చేయొచ్చు. కానీ పబ్లిక్గా ఒక పబ్లిక్ ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని అత్యంత పాశవికంగా దాడి చేస్తూ దానిని చిత్రీకరించాల్సినటువంటి పరిస్థితి ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఏదైతే చిరంజీవి అనేటటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కేసులోనే ఈ సంఘటన జరిగిందా అనేది కూడా తెలియాలి. దీనిపైన అయితే ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ వీడియో అనేది ఈ రోజే బయటికి రావడం జరిగింది. చాలా రోజుల క్రితం, అంటే ఈ క్రైమ్ నెంబర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చూస్తే 25/4/2025న ఈ సంఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు 5వ నెల వచ్చింది, 25వ తారీఖు, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 1 మంత్ తర్వాత ఈ వీడియోని బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక వీడియో ఏదైతే చిత్రీకరించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ద్వారా మరో ఫోన్లో రికార్డు చేసి దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. దీనిని వెలుగులోకి ఎవరు తీసుకొని వచ్చారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళే దీనిని ఏమైనా బయటకు తీసుకొచ్చారా, లేకపోతే బాధిత కుటుంబాలు ఎవరన్నా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? మొత్తంగా దీనిపైన అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ముగ్గురు యువకుల్ని టార్గెట్ చేస్తూ మాత్రం పబ్లిక్లో ఈ విధంగా దాడి చేయడం అయిన మాత్రం తీవ్ర ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే చూడాలి. మరి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా ఈ వీడియోకి సంబంధించినటువంటి దానిపైన చర్యలు తీసుకుంటారు ఎలా? ఎందుకంటే ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా ఎస్పీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా సెలవుల్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన ఏమన్నా చర్యలు లేకుండా ఉన్నాయా, లేకపోతే ఐజీ దృష్టికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోని అయితే తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల ఓవర్ యాక్షన్ అయితే ఇందులో క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల ఓవర్ యాక్షన్ అయితే కనిపిస్తోంది. బైక్ పై స్పీడ్ గా వెళ్లిన యువకులపై ప్రతాపం చూపిస్తున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకొని నడి రోడ్డు పైన కూర్చోబెట్టి వారి అరికాళ్లపైన కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి ఒకవేళ ఓవర్ స్పీడ్ గా వెళ్ళినట్లయితే పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా చలాన్స్ విధించడం ఈ విధంగా జరుగుతుంది. మరి ముగ్గురు యువకులను అరికాళ్లపైన వద్దు కొట్టకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కనికరం చూపించకుండా ఆ విధంగా దాడి చేయడాన్ని నెటిజన్స్ అయితే తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి పై అధికారులు ఈ పోలీసుల తీరుపై ఏదైనా యాక్షన్స్ తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.